శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దానధర్మ మహిమ. ఋషులారా, దానధర్మం చాలా గొప్పది. అన్ని వర్ణాల్లోకి అధ్యయనాధ్యాపనల వల్ల బ్రాహ్మణ వర్ణం గొప్పది. వారిలో సత్క్రియానిష్ఠుడనగా కర్మనిష్ట గలవాడు శ్రేష్ఠుడు. వారిలో విద్యా తపస్సు గల బ్రహ్మతత్వవేత్త వరిష్ఠుడు. దానమిచ్చేవాడు సత్పాత్రనికి ఇయ్యదలుచుకున్నప్పుడు ఇది చూడాలి. భోజనం పెట్టడానికి అన్నదానం చేసేటప్పుడు ఆకలి, పేదరికం కొలబద్దలు. అలా కాకుండా గృహస్థైన వాడు గోభూ ధాన్య ధన సువర్ణాది దానాలు చేసేటప్పుడు సత్పాత్రునికే చెయ్యాలి. విద్యా తపస్సు లేని బ్రాహ్మణుడు దానం పుచ్చుకోకూడదు. అపాత్ర దానం వల్ల దాత, ప్రతిగ్రహీత కూడా అధోగతి పాలవుతారు. దానం అర్హులకు ప్రతిరోజు చెయ్యాలి. నిమిత్త కాలాల్లో అనగా సూర్యచంద్రాది గ్రహణాల వంటి ప్రత్యేక దినాల్లో విశిష్ట దానాలు చెయ్యాలి. యాచకులు వస్తే ఎవరికి తగిన దానాన్ని వారికి చెయ్యాలి. విశిష్టమైన గోదానాన్ని చేసినప్పుడు మాత్రం దాని కొమ్మలకు బంగారు బొడిపులను, గిట్టలకు వెండి చుట్లను అలంకరించి ఒక కాంస్య పాత్రతో సహా ఇవ్వాలి. కొమ్మలకుండే బంగారం 10 సౌవర్ణికాలు, గిట్టలకు పెట్టే వెండి 7 పళంలో ఉండాలి. గోదానాన్ని దూడతో సహా చెయ్యాలి. ఆ దూడని అలంకరించాలి. ఆవు రోగరహితమై వత్ససహితమై ఉండాలి. దూడ దొరకకపోతే బంగారంతో కానీ పిప్పలకర్రతో కానీ చేసిన కొయ్య దూడనివ్వాలి. ఇలా దానం చేసిన వానికి ఆవు లేదా దూడపై ఎన్ని రోమాలున్నాయో అన్నేళ్లు స్వర్గసుఖాలు సంప్రాప్తమవుతాయి. అదే కపిలగోవైతే దాత యొక్క 7 తరాలు ఉద్ధరించబడతాయి. గర్భం నుండి దూడ బయలువెడలుతున్నప్పటి ఆవును పృథ్వీ సమానంగా పూజిస్తారు. స్వర్ణంతో గోదానం చేసే స్తోమత లేనివారు పాలిచ్చే ధేనువును కానీ, గర్భంతో ఉన్న ధేనువును కానీ దానం చేసినా స్వర్గప్రాప్తి ఉంటుంది. అలసిన మనిషికి ఆసనాధికాలు దానమిచ్చి అలసటను దూరం చేయడం, రోగికి సేవ చేయడం, దేవపూజనం, బ్రాహ్మణుని పాదాలు కడగడం, ఆయన వాడే జాగాను, వస్తువులు శుభ్రం చేయడం, ఇవన్నీ గోదానాన్ని శాస్త్రోక్తంగా చేసిన దానికి సమానమైన ఫలితాన్ని ఇస్తాయి. అలాగే బ్రాహ్మణుడు మిక్కిలిగా ఇష్టపడే వస్తువులను దానం చేసిన వానికి స్వర్గప్రాప్తి ఉంటుంది. భూమి, దీపం, అన్నం, వస్త్రాలు, నెయ్యి వీటిని దానం చేసిన వానికి లక్ష్మి ప్రాప్తిస్తుంది. ఇల్లు, ధాన్యం, గొడుగు, మాల, వాహనం, నెయ్యి, నీరు, సయ్య, కుంకుమ, చందనాదులు దానమిచ్చిన వారు స్వర్గవాసంలో ప్రతిష్ఠితులవుతారు. సత్పాత్రునికి విద్యాదానం ఉనర్చిన వానికి దేవదుర్లభమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. వేదార్థాన్ని, యజ్ఞాల విభిన్న విధులను సంపాదితం చేసి శాస్త్రాలను, విభిన్న ధర్మశాస్త్రాలను తర్వాతి తరం వారి కోసం కొంత మూల్యాన్ని స్వీకరించి అయినా సరే రాసిన వానికి బ్రహ్మలోక ప్రాప్తి ఫలంగా వస్తుంది. ఈ ప్రపంచానికి మూలం వేదశాస్త్రాలే. అందుకే భగవంతుడు ముందుగా వాటినే సృజించాడు. కాబట్టి ఎంత గట్టి ప్రయత్నాలు చేసైనా వేదాల తాత్పర్యాన్ని తర్వాతి తరాల వారికి అందించాలి. ఇతిహాస పురాణాలను కూడా ఇలాగే రాసి ఉంచిన వారికి, దానం చేసిన వారికి బ్రహ్మదానానికి సమానమైన పుణ్యానికి 2 పుణ్యం లభిస్తుంది. నాస్తికుల వచనాలు, కుతర్కాలు ద్విజుడైన వాడు వినరాదు. ఎందుకంటే ఒకరిని అధోగతి పాలు చేయడానికి ఆ శబ్దమే చాలు. దానం పుచ్చుకునే అర్హత, అవకాశం ఉండి కూడా తమ వద్ద పుష్కలంగా ఉన్న దాన్ని వేరొకరికి ఇప్పించిన వారికి, తమ వద్ద లేకపోయినా ఇతరుల అవసరాన్ని గుర్తించి వారికి ఇప్పించిన వారికి దాతకు లభించినంత పుణ్యమే లభిస్తుంది. కులట, పతితులు, నపుంసకులు, శత్రువులు దానమిచ్చినా స్వీకరించరాదు. పెద్దగా సచ్చరిత్రలు కానివారు కుశ, శాఖ, దుగ్ధ, గంధ, జలాది సామాన్య వస్తువులను అడగకుండానే ఇచ్చినా పుచ్చుకోవచ్చు. తల్లిదండ్రులను పోషించడానికి కానీ, దేవతలను, అతిథులను పూజించటకు కానీ, తనకు ప్రాణం మీదకు వచ్చినప్పుడు కానీ, పతితులు, కుత్సితులు కాని వారెవరు దానమిచ్చినా స్వీకరించవచ్చు. అది అవసరం మేరకే. ఓం శాంతి శాంతి శాంతి.